గ్రేటర్ హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీలో మహానగరానికే తలమానికమైన నిర్మాణాలైతే సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి హంగులతో అయితే అన్ని అనుమతులతో భారీ అపార్ట్మెంట్లైతే నిర్మాణం జరుగుతుంటే మరొక పక్క అనుమతులు లేకుండా అడ్డగోలు నిర్మాణాలు సైతం అదే స్థాయిలో జరుగుతుండడం అనేది గమనార్హం. ఈ వ్యవహారంలో భాగంగా మున్సిపల్ అధికారులు పక్కా కమర్షియల్ గా వ్యవహరిస్తున్నారు. గృహ నిర్మాణాల పేరుతో అనుమతులు తీసుకొని పెద్ద పెద్ద షెడ్లు, కమర్షియల్ షెటర్లు విరివిరిగా నిర్మాణం అనేది అవుతున్నాయి. కొన్ని చోట్లనైతే ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. విలీన గ్రామాల్లో చూస్తే పంచాయతీ అనుమతులతోనే ఇంకా నిర్మాణ పనులు కూడా సాగుతున్నాయి. వీటిని నియంత్రించాల్సిన కీలక పట్టణ ప్రణాళిక విభాగం కూడా పడకేసింది. ఈ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడంతో సమస్య జటిలమవుతుంది. దీంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని చెప్పాలి. తెల్లాపూర్లోని రేడియల్ రోడ్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు వేస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను ఆపే సాహసం చేయడం అనేది లేదు. ముత్తంగిలో అయితే జాతీయ రహదారితో పాటు రైస్ మిల్లులో రోడ్లు అయితే గృహ నిర్మాణ అనుమతులతో, కమర్షియల్ షెటర్లు అయితే నిర్మాణం జరుగుతున్న అనుమతులకు కూడా విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు సాగుతున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాల విషయంలో ఫిర్యాదులు వచ్చినా కూడా అధికారులు తొక్కిపెడుతున్నారనే వాదనలు కూడా సాగుతున్నాయి. ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టినా ఈ ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిని ప్రసన్నం చేసుకుంటే చాలు తమ నిర్మాణాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా పూర్తి చేసుకోవచ్చన్న భావనలో నిర్మాణదారులు ఉండడం కూడా విశేషం. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదంటే ముఖ్యంగా నోటీసులు ఇచ్చి బెదిరింపులకు గురి చేసి తమ పనులు చక్కబెట్టుకున్నారనేది విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరిని కలిపి ప్రసన్నం చేసుకుంటే అక్రమాల్ని సక్రమాలుగా మార్చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో అధికారులు చర్యలు తీసుకుందామని ప్రయత్నం చేసినా కూడా ఈ తాత్కాలిక ఉద్యోగులు ఆ ప్రయత్నాలను భగ్నం చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాలు అధికారులకైతే జేబులు నింపే అక్షయ పాత్రలుగా మారాయనే చర్చనైతే సాగుతోంది. ఒక పంచాయతీ కార్యదర్శితో పాటు మరొక మున్సిపల్ అధికారి కలిసి పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విలీన గ్రామాలలో గతంలో పనిచేసిన అనుభవంతో మున్సిపాలిటీ కీలక అధికారులనైతే మచ్చిక చేసుకుని అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేస్తూ దండిగా వాసులు చేస్తున్నారనే విమర్శలు కూడా స్థానికంగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ లో తాత్కాలిక ఉద్యోగిని రంగంలోకి దింపి నిర్మాణదారుల భారీగా వసూలు చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు అసెస్మెంట్లు కూడా చేసే బాధ్యత కూడా తామే చేసుకుంటామంటూ భరోసా ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకే విలీన గ్రామాల రెన్యువల్ ను కూడా రెగ్యులర్ అధికారికి కాకుండా డివైడ్ చేసి మరొక అధికారికి కట్టబెట్టినట్టుగా సమాచారం. దీంతో ఆ ఇద్దరు అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా తమ పనులనైతే చక్కబెట్టుకున్నట్లు కూడా చర్చలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం చూస్తుంటే మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అస్వస్థంగా అయితే మారిందని కూడా ఆరోపణలు కూడా వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా మెదక్ రిపోర్టర్ బాసిద్ చేస్తారు. బాసిద్, చెప్పండి, దీని మీద కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? వర్ష, గ్రేటర్ హైదరాబాద్ ఆనుకొని ఉన్న తెల్లాపూర్ మున్సిపాలిటీ శరవేగంగా మహానగరానికి తలమానికమై నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి హంగులతో అన్ని అనుమతులతో భారీ అపార్ట్మెంట్ కూడా నిర్మాణం జరుగుతుంటే మరోపక్క అనుమతులు లేకుండా అడ్డగోలు నిర్మాణాలు సైతం అదే స్థాయిలో జరుగుతుండడం గమనార్హంగా కనపడుతుంది. ఈ వ్యవహారంలో మున్సిపల్ అధికారులు పక్కా కమర్షియల్ గా వ్యవహరిస్తున్నారు. గృహ నిర్మాణాల పేరుతో కమర్షియల్ షటర్లు విరివిగా నిర్మాణం అవుతున్నాయి. దాంతోపాటు తెల్లాపూర్ పరిధిలో చాలా చోట్ల షెడ్లు నిర్మించి వాళ్ళు కమర్షియల్ గా హోటళ్లు, జిమ్లు, వాటి వీటికి అన్ని వేరే వేరే కమర్షియల్ గా వాడుతున్నారు. ఆ కొన్ని చోట్ల మాత్రం ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు పూర్తి చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే విలీన గ్రామాల్లో గ్రామ పంచాయతీ అనుమతులతో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి నియంత్రించాల్సిన కీలక పట్టణ ప్రణాళిక విభాగం పడగేసినట్టే కనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీలో రెగ్యులర్ టౌన్ ప్లానింగ్ అధికారి లేకపోవడం సమస్య జటిలమవుతుంది. దీంతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగి ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిగా పడుతుందని చెప్పొచ్చు. ఈ తెల్లాపూర్లోని రేడియల్ రోడ్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు వెలుస్తున్నాయి. అధికారులు ఆ నిర్మాణాలు ఆపే సాహసం కూడా చేయడం లేదని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముత్తంగిలోని జాతీయ రహదారితో పాటు రైస్ మిల్ రోడ్డు తో పాటు గృహ నిర్మాణ అనుమతులతో కమర్షియల్ షెటర్లు నిర్మాణం జరుగుతున్న అనుమతులకు విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు సాగుతున్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యారు. అసైన్ భూముల్లో కూడా నిర్మాణాలు విషయంలో ఫిర్యాదులు వచ్చినా కానీ ప్రభుత్వం అధికారులు తొక్కి పెడుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టినా ఆ ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఇద్దరిని ప్రసన్నం చేసుకుంటే చాలు, తమ నిర్మాణాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సులువుగా పూర్తి చేసుకోవచ్చన్న భావనలో నిర్మాణదారులు ఉండడం విశేషం. ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వస్తే వారిని దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేయడం, లేదంటే నోటీసులు ఇటు మనం ముఖ్యంగా చూసుకుంటే పంచాయతీ కార్యదర్శితో పాటు మరొక మున్సిపల్ అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది కదా, దీని మీద అప్డేట్స్ ఏంటి మరి? అంటే ప్రస్తుతం అయితే ఈ విలీనమైన గ్రామాల మున్సిపల్ పంచాయతీ అధికారులు, గ్రామం పంచాయతీ అధికారులు ఉన్నప్పుడు ప్రస్తుతం అయితే మున్సిపల్ గా దాన్ని కన్వర్ట్ అయింది. మున్సిపల్ అధికారులు ఇక్కడ కొనసాగుతున్నారు. ఆ పంచాయతీ అధికారులతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి కూడా ఒకే చోట ఉండకుండా టౌన్ ప్లానింగ్ అధికారికి 4-5 మున్సిపల్ పరిధిలో ఆయనకు డ్యూటీ వేయడంతో అతను ఒకే పక్క చూడకుండా ఈ పంచాయతీ అధికారులే దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ మాత్రం విలీనమైన గ్రామాలకు అధికారులకు జేబులు నింపే అక్షయ పాత్రలు కూడా మారాయని కూడా చర్చ కొనసాగుతుంది. వర్ష. రైట్ బాసీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.